ఏంటి సార్ ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల పరిస్థితి మీకు తలనొప్పిగా మారే అవకాశం ఉందంటారా? దానం నాగేందర్ రాజీనామా చేసి మరి జూబ్లీస్ టికెట్ అడుగుతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కోర్టు అంశము ఒక రోజులో తేలేదు కాదు. అది చెన్నమనేని రమేష్ గారు వారు 2009 నుంచి ఎమ్మెల్యే వేములవాడ. వారు విదేశీ పౌరసత్వం ఉందని చెప్పి ఆ దేశం గుర్తించి ఈ దేశం గుర్తించిన దాదాపు 15 సంవత్సరాల కాలం పట్టింది. ఇది ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది. జమిలీ ఎలక్షన్లు అంటున్నారు, లేదు డీలింగ్ ప్లేస్ జరుగుతా అంటున్నారు. రకరకాల ఫ్యాక్టర్స్, కోర్టుల అంశం ఇలా తేలేదు కాదు, సచ్చేది కాదు. పార్టీ ప్రేమ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇప్పుడు కొత్తగా మారినోళ్ళు కాదు. సమైక్య రాష్ట్రంలో పార్టీలు మారారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో పార్టీలు మారారు. కేసీఆర్ గారు దాదాపు 68 మందిని పార్టీ మార్పించుకుంటూ కేసీఆర్ గారు. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా కర్ణాటకలో చేసిరు, భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో చేసిరు, గోవాలో చేసిరు, చాలా రాష్ట్రాల్లో వాళ్ళు చేసిరు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం అదే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రతి అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి కొంతమంది చాలామంది కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇంకా చాలామంది రాబోతూ ఉన్నారు. రేపు జూబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. గెలిచిన తర్వాత ఆ ఉన్న 15 మంది కూడా వస్తే ఆయన బీఆర్ఎల్పీ కాంగ్రెస్ పార్టీ మెరిజ్ కాబోతా ఉంది. జగన్ జూబ్లీ ఉప ఎన్నికల్లో మీరు గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కంటోన్మెంట్ ఫలితం రిపీట్ కాబోతా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం మీ అభ్యర్థులే కన్ఫర్మ్ కాలేదు కదండి. అయిపోతుంది. మా అభ్యర్థులు ఆల్రెడీ రెడీగా ఉన్నారుగా. నవీన్ యాదవ్ ఉన్నారు, సీఎన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అక్కడ పోటాపోటీ అభ్యర్థులు ఉన్నారు. తలనొప్పిగా మారే అవకాశం ఉంది. తలనొప్పి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఈ రేపు ఎల్లుండో క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ సెకండ్, భారతీయ జనతా పార్టీ థర్డ్. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ థర్డ్ పోయింది, భారతీయ జనతా పార్టీ సెకండ్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం అది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ థర్డ్, కంటోన్మెంట్లో థర్డ్, మల్కాయిల్లో థర్డ్, చేవేలిలో థర్డ్. తెలంగాణ రాష్ట్రంలో 7 స్థానాల్లో థర్డ్ పోయి 2 స్థానాలు మాత్రం డిపాయిట్ వచ్చింది, సెకండ్ వచ్చారు. 37% ఓటు బ్యాంక్, 17% పరిమితమైంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్లో పోటీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. సింపతి ఓట్లు కూడా పడే అవకాశం లేదంటారా మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి? ఇక్కడ ఒక కుటుంబంలో చనిపోయినటువంటి వ్యక్తుల పట్ల గతంలో మనం చూసినాం. 14 తర్వాత పాలేరు ఎలక్షన్ వస్తే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సీటింగ్ గెలిచిన పరిస్థితి. నారాయణఖేడ్ ఎలక్షన్ సీటింగ్ స్థానం వాళ్ళు గెలిచిన పరిస్థితి. ఆ సింపతి అనే అధికార పార్టీకి ప్రధానంగా కావచ్చు, అదేవిధంగా చేస్తున్న డెవలప్మెంట్ చూసి ఓట్లు వేసే పరిస్థితి ఉంది. కాబట్టి కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జూబ్లీస్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. ఎంత పర్సెంటేజ్, ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని వేల? ఖచ్చితంగా 30,000కు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ భారీ మేరతో గెలవబోతోంది. కానీ మైనార్టీలు కూడా ఇటు బీఆర్ఎస్కి సపోర్ట్ వైపు ఉన్నట్టు కూడా వాళ్ళు ఏం చేసినని మైనార్టీ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్. రంజాన్ తోఫా ఇచ్చారని వాళ్ళు ఏం కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ చేస్తూ ఉంది కదా. మీరే ఒట్టినే ఈ సెంటిమెంట్లు అడ్డం పెట్టుకొని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రాజకీయాలు వాడుకున్నారు. మీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అడిగింది బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు, మీరు కులాల పేరు మీద మతాల పేరు మీద ఓట్లు వేయించుకుంటారు తప్ప ఆ కులాలకు ఆ మతాలకు ఏం చేసారో చెప్పని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరు గెలవకున్నా కూడా ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒకరికి అడ్వైజర్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన అన్ని పదవులు కూడా పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మైనార్టీల కోసం స్కూల్ కావచ్చు, మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది కదా. ఇప్పుడు నిన్న కేటీఆర్ మాట్లాడుతూ మీరు ఏ వర్గానికి ఎంత బాకీ ఉన్నారో పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజల చేతికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పాశుపతాస్త్రం అన్నట్టు కూడా ఆయన వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఎంతమందికి బాకీ ఉన్నారో తెలంగాణ ప్రజలకు? మేము బాకీ కాదు, మీరెంత బాకీ చేసిరో కాంగ్రెస్ పార్టీ కూడా రిలీజ్ చేస్తుంది. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ నిండా ముంచి తెలంగాణ ఆగవాగం చేసి మనిషికి తల మీద 2-3 లక్షల రూపాయలు భారం వేసిపోయారు మీరు. తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 70,000 కోట్ల మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు కట్టే విధంగా దిగదార్చి కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు ఇచ్చి కంప్లీట్ చేసి కమిషన్ అని ప్రాజెక్టులు చేయకుండా తెలంగాణ సబ్బన వర్గాలను మోసం చేసింది మీరే కదా. మేము రిలీజ్ చేయాలి మీ మీద. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తాత్కాలిక ఇచ్చి 13 పేపర్లు లీక్ చేసి గ్రూప్ 1 అసలు నిర్వహించకుండా మీ ఆయనలో తెలంగాణ రాష్ట్రం గ్రూప్ 1 563 పోస్టులు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అప్పుల రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో మీరు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి చేతులు అప్పచెప్తే అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మేము రిలీజ్ చేయాలా. మీరు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రతి తలకాయ మీద 3 నుంచి 4 లక్షల రూపాయలు మీరు బాకీ పెట్టిపోయినారు కదా. మీరు తెలంగాణ దోసుకొని కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీకి దోపిడీ చేసినామా లేకపోతే అవినీతి చేసినామా? మీలాగా దోసుకున్నామా? తెలంగాణ రాష్ట్రాన్ని ఖర్చు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పద్ధతి దిశగా ఏ విధంగా ముందుకు తీసుకుందాం, ప్రపంచ నగరాలతో ఏ విధంగా పోటీపడే విధంగా ఉండాలి, హైదరాబాద్
తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్ ఏ విధంగా బాగు చేసుకుందాం, అదే కాకుండా నిర్దోష సంబంధించి పేపర్ లీకులు కాకుండా ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చుకుందాం, జాబ్ గ్యాలను ఎట్లా ప్రకటించుకుందాం, స్కిల్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుందాం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాకరైల యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషను, రైతు కమిషను, ఇట్లా రకరకాల కమిషన్ ఏర్పాటు చేసుకోవాలి, రైతుల ఆదాయం పెంచుకోవాలి, ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా విద్యార్థుల స్కిల్ పెంచుకోవాలని ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతూ ఉంది. ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రంలో. మేము ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా తెలంగాణ యువతను అన్ని రకాల్లో ముందు తీసుకు ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతూ ఉంటే చూసి ఓరలేక కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఎవరెవరు హర్షిస్తారు? ఎవరు హర్షించారు కదా. మీ ఆయనలో ఏం డెవలప్మెంట్ జరిగిందో, ఏ విధంగా అప్పులు జరిగినాయో, మీరు చేసిన సంక్షేమం ఏందో, మీరు చేసిన దోపిడీ ఏందో అన్ని మీరు చర్చ చేస్తాం. మేము అన్నిటి మీద చర్చ చేస్తాం కాబట్టి భయం వేస్తుంది. ఇప్పుడే ఫలితాలు రాబోతాం. 2 సంవత్సరాల కాలం పాటు 11 రోజుల నుంచి 60 మీద ఆరపడి ఓడిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆదాయం కుదురపడతా ఉంది. ఖర్చు తక్కువ చేసుకుని ఆదాయం మార్గం పెంచుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈరోజే పోర్ట్ సిటీకి శంకుస్థాపన జరిగింది. నెక్స్ట్ మూసి సంబంధించి డిపిఆర్ రాబోతుంది. అదే విధంగా అదే త్రిబుల్ ఆర్కు సంబంధించి కావచ్చు, త్రిబుల్ ఆర్ తర్వాత రైల్వే రింగ్ కావచ్చు, తర్వాత డ్రై పోర్ట్ కావచ్చు, తర్వాత రకరకాలు ఉన్నాయి కదా ఇవన్నీ, తర్వాత మెట్రో విస్తరణ కావచ్చు. ఇవన్నీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మర్చిపోతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం ఇది హైదరాబాద్కి చేసింది ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఆయనలో వాళ్ళ ఆయనలో ఏమన్నా నిర్మించారంటే ఒట్టి ఫ్లైఓవర్లే. అది ఆయన మొదటి ఆయన కాదు, చివరి ఆయన కాదు. చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు, కాంగ్రెస్ పార్టీ నిర్మించింది, మీరు వచ్చింది ఏం చేయాలి. త్రిపుర ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో వచ్చింది, అంతర్జాతీయ విమానాశ్రయం కాంగ్రెస్ పార్టీ ఆయనలో వచ్చింది. మరి ఏమొచ్చింది మీ ఆయనలో కొత్తగా? ఏమనంటే సెక్రటరీ మీరు ప్లేస్ ఇచ్చిన వాళ్ళు కాదు, ఇంతకుముందు ఉన్న సెక్రటరీ కూల్చి మీరు కట్టింది. ఆ ప్లేస్ మీరు కొత్తగా నిర్మించిన వాళ్ళు కాదు కదా, ఆల్రెడీ ఉన్న సెక్రటరీని కూల్చి అనవసరంగా మీ స్వార్థం స్వలాభం కోసం అక్కడ ప్రాజెక్ట్ నిర్మించింది తప్ప, అక్కడ సెక్రటరీ కట్టి తప్ప, ఆ ఇంకా 20-30 సంవత్సరాల పనికి వచ్చే సెక్రటరీని అనవసరంగా ప్రజాధనం వృధా చేసింది మీరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.